హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డే 8 అండి. డే 8 ఎగ్జామ్ టెస్ట్ సిరీస్లో తెలుగు మెథడాలజీకి సంబంధించి సెకండ్ యూనిట్ మాతృభాష బోధన లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, వీటికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చూద్దామండి ఈరోజు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్లుగా మానసిక వికాసానికి తోడ్పడేది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏదండి? మాతృభాష. శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు తోడ్పడినట్లుగా మానసిక వికాసానికి తోడ్పడేది ఏదండి? మాతృభాష మాత్రమేనండి. ఆప్షన్ 3. సో వీడియో వచ్చేసి స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించిన అమెరికా విద్యావేత్త ఎవరు? సో బోధనా లక్ష్యాలను మొట్టమొదటిసారిగా విశ్లేషించింది ఎవరండి? బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, ఒక పని పూర్తి అయిన తర్వాత ఆశిస్తున్న ఫలితాలను ఇలా అంటారు అనేసి వచ్చారండి. ఒక పని పూర్తి అయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాలను కింది వాటిలో ఏమంటారు అనేసి వచ్చారు. ఉద్దేశాలు, లక్ష్యాలు, బోధనాభ్యాస అనుభవాలు అనేసి వచ్చారండి. సో ఫలితాలను ఏమంటారండి? లక్ష్యాలు అంటారు. ఏదైనా మనం ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించామా లేదా అనేదే ఫలితం అండి. లాస్ట్లో ఉద్దేశం కాదు, అనుభవాలు కూడా కాదు. సో కాబట్టి ఒక పని పూర్తి అయిన తర్వాత ఆశిస్తున్నటువంటి ఫలితాలను ఏమంటామండి? లక్ష్యాలు అంటాము. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించిన బోధనా లక్ష్యాలను మన రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు ప్రవేశపెట్టిన సంవత్సరం అని అడిగారు. సో ఏ సంవత్సరం అండి? 1972-73 అండి. 1972-73 సంవత్సరంలో మనకు బెంజమిన్ బ్లూమ్స్ ప్రతిపాదించినటువంటి బోధనా లక్ష్యాలను మన రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ వారు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడము, అల్ప ప్రాణులు, మహాప్రాణ అక్షరాలు ఉచ్చారణ గ్రహించడము మొదలైన స్పష్టీకరణలు దేని కిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించి నేను లాస్ట్లో కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ది భాషణము అండి. భాషణము అంటే మనకు మాట్లాడటము, శ్రవణము అంటే వినటము, పఠనము అంటే చదవటము, లేఖనం అంటే రాయటం అండి. సో ఇక్కడ మనకేమిచ్చారు? ధ్వనుల మధ్య భేదాలను గుర్తించటము, అల్ప ప్రాణులు, మహాప్రాణులు ఉచ్చారణలను గ్రహించటము మనం ఎక్కడ చేస్తామండి? శ్రవణము. వినటంలో ఇటువంటి భేదాలను చూస్తామన్నమాట, గ్రహించడం జరుగుతుంది. కాబట్టి శ్రవణము, వినటము వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, స్వరం స్పష్టంగా ఉండటము, నిర్దుష్టంగా మాట్లాడటము, సభాకంపం లేకుండా మాట్లాడటము, వాక్య నిర్మాణ దోషాలు లేకుండా మాట్లాడటం అనేది దేని కిందకి వస్తుంది అనేసి అడిగారండి. సో ఇది దేని కిందకి వస్తుంది? భాషణం కిందకి వస్తుంది. మాట్లాడటం, స్వరం స్పష్టంగా ఉండటం అనేసి ఇచ్చారండి. స్వరం అనేది ఎప్పుడు ఉండాలి? స్పష్టంగా మనం మాట్లాడేటప్పుడే ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? భాషణం. ఆప్షన్ 1. నెక్స్ట్, పదాల అర్థాలు, పాట విషయాన్ని గుర్తించడం ఏంటి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు అవగాహన, రసానుభూతి, జ్ఞానము, ఆనందానుభూతి అనేసి ఇచ్చారు. పదాల అర్థాలను గుర్తించటం కానివ్వండి, పాఠం విషయాన్ని గుర్తించటం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? జ్ఞానానికి సంబంధించినవి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, ధ్వనులకు మధ్య, వర్ణాలకు మధ్య ఆకారంలోని పోలికలు, తేడాలను గ్రహించడము, సొంత వాక్యాలను చెప్పడము, పాఠ్యాంశ సందర్భాన్ని చెప్పటము ఏమవుతుంది అనేసి వచ్చారండి. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవండి? అవగాహనకు సంబంధించినవి. ధ్వనులకు మధ్య తేడాలను గ్రహించటము, అలాగే వర్ణాలకు మధ్య పోలికలను గ్రహించడం కానీ,
ఇవన్నీ కూడా మనకు అవగాహనకి సంబంధించినవి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, పాఠ్యాంశ విషయము, పూర్వకథ, పరకథ, సందర్భము, రచయిత, నేపథ్యము మొదలైనవి ఈ జ్ఞానాంశాలు అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ మనకు దేనికి సంబంధించినవి? విషయ జ్ఞానానికి సంబంధించినవండి. ఎందుకంటే ఇక్కడ పాఠ్యాంశ విషయము, పూర్వకథ, పరకథ, సందర్భము, రచయిత, నేపథ్యం మొదలైనవి ఇవన్నీ కూడా విషయ జ్ఞానానికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్, పదాలు, సందులు, సమాసాలు, ఉత్పత్తి అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి, వికృతి, జాతీయాలు, లింగ వచన కాల సంబంధ వాచకాలు ఈ జ్ఞాన అంశాలు అనేసి ఇచ్చారండి. సో ఇవి దేనికి సంబంధించినవండి? భాషా అంశాలకు సంబంధించినవి, అంటే భాషా జ్ఞానానికి సంబంధించినవండి. గ్రామర్ మొత్తం కూడా మనకు భాషా జ్ఞానానికి సంబంధించింది. అదే పాఠంలోని మొత్తం అనుకోండి, పాఠంలో రచయిత గురించి, కవుల గురించి, పాఠంలోని సందర్భం గురించి అవన్నీ కూడా మనకు విషయ జ్ఞానానికి సంబంధించినవి. ఇలా గ్రామర్కి సంబంధించిన అంశాలన్నీ కూడా దేనికి సంబంధించింది? భాషా జ్ఞానానికి సంబంధించింది. నెక్స్ట్, పాకము, ఛందస్సు, రసము, అలంకారము, రీతి, శైలి, పాఠ ప్రక్రియలు ఈ జ్ఞాన అంశాలు దేనికి సంబంధించినవండి? ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవి? సాహిత్య జ్ఞానానికి సంబంధించినవి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, పాఠ్యాంశాల్లోని రసవంతమైన ఘట్టాలను తెలుసుకోవడము, శైలి భేదాలను గ్రహించడం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఏమవుతుందండి? ఆనందానుభూతి. ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్, సమితి ఉండేలా చదవటము, విరామ చిహ్నాలు, ఊనిక, స్వరభేదము పాటిస్తూ చదవటము ఏంటిది అన్నారండి. చదవటము అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చదవటాన్ని ఏమంటామండి? పఠనము. సో ఇది మనకు దేనికి సంబంధించింది? పఠన నైపుణ్యానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, వేగంగా రాయటము, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయటం, స్పష్టంగా దోషరహితంగా రాయటం ఈ నైపుణ్యము అన్నారండి. సో రాయటాన్ని మనము ఏమంటామండి? లిఖిత రూప నైపుణ్యం. లిఖిత రూప నైపుణ్యం. పఠన నైపుణ్యం అంటే మనం చదివేటప్పుడు ఉండేటటువంటి నియమితులు, నియమాలు ఇవన్నీ పఠన నైపుణ్యానికి సంబంధించినవి. ఇక్కడ రాయటములో, ఇక్కడ రాయడం అనేసి వచ్చారు కదా, సో రాయడంలో ఉండేటటువంటి నైపుణ్యాలన్నీ కూడా మనకు లిఖిత రూపానికి సంబంధించినవండి. నెక్స్ట్, నేర్చిన పాఠానికి కొత్త శీర్షికలను నిర్ణయించటము, అసంపూర్ణ రచనలను పూరించటము, పలుకుబడులు, అలంకారాలు మొదలగు స్వీయ రచనా శైలి అలవరుచుకోవటం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు భాషాభిరుచి, సముచిత వైఖరులు అంటే, సృజనాత్మకత శక్తి అంటే, సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అనేసి క్లియర్గా నేను ఈ ప్రాక్టీస్ బిట్స్ అయిపోయినమాట ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు స్వీయ రచనా శైలి అన్నారు. స్వీయ రచనా శైలి అంటే మనకై మనము సొంతంగా రాసుకోవటము. సో అది దేనికి సంబంధించిందండి? సృజనాత్మకత శక్తికి సంబంధించింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, కవులను, రచయితలను కలవటము, మూల గ్రంథాలను చదవటము, సారసత్వ సమావేశాలు నిర్వహించటము, పాల్గొనటము ఏంటి అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటాం మనము? భాషాభిరుచి అనేసి చెప్తామండి. భాషాభిరుచి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించి ఆర్ధతా గుణంతో కూడిన ఆలోచనలను పెంపొందించుకోవటము. సో ఇది మనకు దేనికి సంబంధించిందండి? భాషాభిరుచి, సృజనాత్మకత, సంస్కృతి సాంప్రదాయాలు, సముచిత వైఖరులు అనేసి వచ్చారు.
సో దీన్ని ఏమంటామండి, సముచిత వైఖరి అంటారండి. సముచిత వైఖరులు అంటే ఏంటంటే మన మాతృభాషతో పాటు ఇతరుల యొక్క భాష సాహిత్యాలను కూడా, లేకపోతే వాళ్ళ రచయితలను, వాళ్ళ నవలలను, వీటినన్నిటిని కూడా ఆదరించటాన్ని, ఆలోచనలను పెంపొందించుకోవటాన్ని ఏమంటాము, సముచిత వైఖరులు అంటాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పురాణాలు ఇతిహాసాలలోని విశేషాలు గ్రహించి ఆచార వ్యవహారాలు కాలభేద ప్రభావాలను గ్రహించటము, రచనలలోని నీతిని గ్రహించటము ఏమవుతుంది అని అడిగారు. పురాణాలు ఇతిహాసాలు అనేసి ఇచ్చారండి. పురాణాలు ఇతిహాసాలు మనకు దేని కిందికి వస్తాయండి? ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల కిందికి వస్తాయి. వీటిని మనము ఒక్కసారి చదివినట్లయితే క్వశ్చన్ ఇస్తే కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతామండి. అంత ఈజీగా ఉంటాయి. కాకపోతే కొంచెం అర్థము చేసుకొని ఒకదానికి లింక్ పెట్టుకొని చదివినట్లయితే ఈజీగా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి. పురాణాలు ఇతిహాసాలు అన్నారు. మనకి వైఖరులు ఇవన్నీ కూడా తెలియకపోయినా మనకు ఆన్సర్ అయితే చేయగలం. పురాణాలు అంటే ఏంటండి? మన సంస్కృతి గురించే తెలియజేస్తాయి ఇవి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాతృభాష అభ్యాసనం ద్వారా సాధించవలసిన కనీస ప్రమాణాలను నిర్ధారించడానికి వీరి అధ్యక్షతన ఒక సంఘం నియమించబడింది అనేసి ఇచ్చారండి. సో ఎవరి అధ్యక్షతన అండి? ఆర్హెచ్ దవే అండి. ఆర్హెచ్ దవే. నెక్స్ట్, ఆర్హెచ్ దవే పేర్కొన్న కనీస అభ్యాసన స్థాయిలలో ప్రధాన ఉపసామర్థ్యాలు ఎన్ని అనేసి ఇచ్చారండి. ఆర్హెచ్ దవే పేర్కొన్న కనీస అభ్యాసన స్థాయిలలో ప్రధాన ఉపసామర్థ్యాలు ఎన్ని అంటే ఇవి వచ్చేసి మనకు 9 నుంచి 95 అండి. కనీస అభ్యాసన స్థాయిలు వచ్చేసి 9, సో ఉపసామర్థ్యాలు వచ్చేసి 95. సో నెక్స్ట్, దీనికి సంబంధించినటువంటి కంటెంట్ చూద్దామండి. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తాం కదా, వాటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా చూద్దాం. సో ఇప్పటి వరకు క్వశ్చన్స్ చూసారు కదా, వీటిల్లో మనకు ఎక్కువగా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు ఈ మాతృభాష బోధనా లక్ష్యాలు, వీటిల్లో నైపుణ్యాలకు సంబంధించి వీటికి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుందండి. సో ఇప్పటి వరకు క్వశ్చన్స్ అయితే చూసారు, వాటికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకు నైపుణ్యాలలో మీకు క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా, సో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో. సో ఇప్పుడు టాపిక్ చూద్దాము. టాపిక్లో మనకు నైపుణ్యాలు వచ్చేసి నైపుణ్య లక్ష్యాన్ని పఠన నైపుణ్యం, వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం, లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యం అని 3 రకాలుగా అయితే విభజించారండి. నైపుణ్యాలకు సంబంధించి ఫస్ట్ది పఠన నైపుణ్యం. అంటే మనం ఏదైనా చదివేటప్పుడు ఎటువంటి రూల్స్ను ఫాలో అవుతామో అవన్నీ అనమాట. నెక్స్ట్, వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం అంటే మనం మాట్లాడేటప్పుడు ఎటువంటి పాటిస్తామో అదే అండి. నెక్స్ట్, లిఖిత రూప వ్యక్తీకరణ నైపుణ్యం అంటే రాయటములో ఎటువంటి నైపుణ్యాలను మనం వాడతామో అవన్నీ అనమాట. సో ఫస్ట్ పఠన నైపుణ్యం కిందకి ఏమొస్తాయో చూద్దాము. స్పష్టంగా వివిధ ధ్వనులని చదవటము. మనం చదివేటప్పుడు ఒత్తులు ఉన్న చోట ఒత్తులను చదవటము, మామూలుగా ఉన్న చోట మామూలుగా చదవటము, దీర్ఘాలను చదవటము అవి అండి. స్పష్టంగా వివిధ ధ్వనులని చదవటము, శబ్ద దోషాలు, భాషా దోషాలు లేకుండా చదవటము. నెక్స్ట్, విషయ దోషాలు దొరలకుండా చదవటం అంటే ఉన్న పదాలను వదలకూడదు, లేనివి చదవకూడదు అనమాట. నెక్స్ట్, సముచిత వేగంతో ధారాళంగా చదవటము. సముచిత వేగంతో అంటే ఏంటంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకే వేగంతో చదవాలండి. ఒకసారి ఏమో గట్టిగా చదువుతూ, లేకపోతే ఒకసారి ఫాస్ట్గా చదువుతూ, ఇంకోసారి చిన్నగా చెప్పడం కానీ అలాంటిది కాకుండా సముచిత వేగంతో ధారాళంగా చదవటము. నెక్స్ట్, అలాగే మనం చదివేటప్పుడు ఇంకా ఏం చేస్తామండి, సాధారణంగా అక్షరానికి సమాన వ్యవధానము, అలాగే పదానికి మధ్య మనకు కామాలు వచ్చినప్పుడు కానీ కొంచెం 1 సెకండ్ గ్యాప్ ఇవ్వడము, ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు గ్యాప్ ఇవ్వడం చేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా వస్తాయి. అలాగే భావానుగుణమైన వాచకాభినయంతో విరామ చిహ్నాలను, ఊనిక, స్వరభేదం పాటిస్తూ చదవటం. అంటే ఫుల్ స్టాప్ వచ్చినప్పుడు ఒక రకంగా, ఒత్తులు వచ్చినప్పుడు ఒక రకంగా చదువుతుంటాం కదా, అది స్వరభేదం అంటారండి.
నెక్స్ట్ ప్రక్రియ అనుగుణంగా చదవటము అంటే పద్యాన్ని పద్యంగా, గేయాన్ని గేయంగా, వచనాన్ని వచనంగా చదువుతూ ఉండడం అండి. అర్థవంతంగా చదవటము, అలాగే అవసరం ఉన్న చోట్ల పద విభాగం చేస్తూ చదవటము, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రహించడానికి మౌనంగా చదవటం, ఇవన్నీ కూడా మనకు పఠన నైపుణ్యానికి సంబంధించిందండి. అంటే చదవటంలో ఉండేటటువంటి నైపుణ్యాలన్నమాట. నెక్స్ట్ లిఖిత రూప వ్యక్తీకరణ అండి. లిఖిత రూప వ్యక్తీకరణలో ఉండేటటువంటి స్పష్టీకరణలు ఏవి అంటే స్పష్టంగా దోషరహితంగా రాయటము. అంటే లిఖిత రూపం అంటే రాయటంలో పాటించేటటువంటి నియమాలండి. స్పష్టంగా దోషరహితంగా రాయటము, రచనలను పేరాలుగా రచించడము, విభజించి రాయడం అండి. నెక్స్ట్ వివిధ శైలులలో రాయడం అంటే కొంతమంది డిఫరెంట్ రాసేటప్పుడు స్టైల్స్లో వాడుతుంటారు కదా, అవన్నీ అనమాట. అందంగా రాయటము, నెక్స్ట్ విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం, సందర్భోచితంగా రాయటము, వేగంగా రాయటము, ఇవన్నీ కూడా లిఖిత రూప వ్యక్తీకరణకు వస్తాయి. నెక్స్ట్ వ్యాగ్రూప వ్యక్తీకరణ అండి. అంటే వ్యాగ్రూపము అంటే మాట్లాడటంలో మనం ఎటువంటి నియమాలను పాటించాలి అంటే స్పష్టంగా మాట్లాడటము, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం, నెక్స్ట్ సముచిత వేగంతో మాట్లాడటము, ధారాళంగా మాట్లాడటం అండి, సభాకంపం లేకుండా మాట్లాడటము. అంటే మనము సారికి మధ్యలో ఆపేసుకుంటూ కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా చెప్తూ ఉంటారు కదా, అలా కాకుండా మాట్లాడటం, నిర్దిష్టంగా మాట్లాడటము, అలాగే విషయ దోషాలు దొరలకుండా మాట్లాడటం, భావానుగుణంగా మాట్లాడటం, అర్థవంతంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా వ్యాగ్రూపము. మాట్లాడటము అంటే వ్యాగ్రూపం అండి, గుర్తుపెట్టుకోండి. మాట్లాడటము అంటే వ్యాగ్రూప వ్యక్తీకరణ. నెక్స్ట్ సృజనాత్మకత శక్తి స్పష్టీకరణలని వచ్చాయండి. సృజనాత్మకత శక్తి అంటే ఈ లక్ష్యము స్వతంత్ర రచనా శక్తికి సంబంధించి. సృజనాత్మకత శక్తి అంటే స్వతంత్ర రచనా శక్తికి సంబంధించిందండి. స్వతంత్రంగా మనం రచనలు చేస్తూ ఉంటాం కదా, అది సృజనాత్మకత కిందికి వస్తుంది. నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం కానివ్వండి, అసంపూర్ణ రచనలను పూరించడం అంటే మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సొంతంగా ఫిల్ చేయడం, ఇవన్నీ కూడా సృజనాత్మకత కిందికి వస్తాయి. కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైనవి వివిధ ప్రక్రియలుగా సొంతంగా రచించడం అని మనకి ఎక్కడ ఇచ్చినా సరే అది సృజనాత్మకత కిందికి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. ఏంటివి? నేర్చిన కథను బట్టి, సామెతలను బట్టి కొత్త కథలను రాయటము, మనకు ఓన్గా రాయటాన్ని సృజనాత్మకత అంటారండి, గుర్తుపెట్టుకోండి. తెలిసిన పాఠాలని వీలైన ఇతర ప్రక్రియలలోకి మార్చి రాయగలగడము, రచనలో నుడికారపు సొంపును ప్రదర్శించడము, ఇవన్నీ కూడా మనకు దేనికి సంబంధించినవండి? ఇవన్నీ సృజనాత్మకతకు సంబంధించినవి. నెక్స్ట్ భాషాభిరుచి గురించి చూద్దాము. భాషాభిరుచి అంటే ఏంటంటే పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవటం. అంటే మనకు ఏదైనా చదివినప్పుడు అది ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఆ టాపిక్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేసే దాన్ని బట్టి వాళ్ళు దానికి సంబంధించి ఫస్ట్ బుక్ కానీ ఏదైనా గ్రంథాలను కానీ చూడటము, దాంట్లో వెతికి చదవటము చేస్తూ ఉంటారు కదా, దాన్ని భాషాభిరుచి అంటారండి. బహుగ్రంథ పఠనం చేయటం కానివ్వండి, కవులు, రచయితలను, పండితులతో సమావేశం కానివ్వడము, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు రచించేటటువంటి నవలలు అంటే చాలా ఇష్టం అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడైనా ప్రదర్శనలు పెట్టినప్పుడు వాటికి వీళ్ళు వెళ్తూ ఉంటారనమాట. సో దాన్ని ఏమంటాము? భాషాభిరుచి అంటాం. అంటే మనకు కొంతమంది సినిమా యాక్టర్స్ ఇష్టంగా ఉంటారు. సో వాళ్ళు తీసినటువంటి సినిమా ప్రతి ఒక్కదానికి వెళ్తూ ఉంటాం కదా, అది వ్యక్తి మీద ఉండేటటువంటి ఇష్టంతో వెళ్తాం. ఇక్కడ మనకు భాష అభిరుచి కాబట్టి భాషకు సంబంధించి వాళ్ళు రాసినటువంటి నవలలు కానీ, నాటికలు కానీ, లేకపోతే రచనలకు సంబంధించి ఇంట్రెస్ట్ చూపడాన్ని భాషాభిరుచి అంటారండి. సార్వత్ర సమావేశాలు నిర్వహించడము, పాల్గొనటం కానీ, పద్యాలను, గేయాలను, ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయటం అంటే చదవటం, బాగా ఇంట్రెస్ట్గా చదవటము, ఇవన్నీ కూడా అండి. నిర్మాణాత్మక, విమర్శనాత్మక దృష్టి పెంపొందించుకోవడం మొదలైనవన్నీ కూడా మనకు భాషాభిరుచికి సంబంధించినవే. సో దీన్ని సాహిత్యాభిరుచి కూడా అంటారండి. దీంట్లో అంటే సాహిత్యాలను మనం కొన్ని సాహిత్య రచనలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తే కొంతమంది విద్యార్థులు దీన్ని ఏమంటాము?
సాహిత్యాభిరుచి అనేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ సముచిత మనోవైఖరి అనేది ఏంటో చూద్దాము. అర్థగుణంతో కూడిన ఆలోచనలను పెంపొందించుకోవడము, నేర్చిన విషయానికి అనుగుణమైన సత్ప్రవర్తనను పెంపొందించుకోవడం కానీ, కవుల్ని, రచయితల్ని, కళాకారులను గౌరవించటము, మాతృభాష సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలను కూడా ఆదరించటం కానివ్వండి, విమర్శను సహృదయంతో స్వీకరించడము, మూఢాచారాలను పాటించకుండా హేతుబద్ధంగా జీవించడము, సహకార దృక్పథం, సామాజిక చైతన్యంతో కూడిన మానవ వైఖరితో నడుచుకోవడమే సముచిత మనోవైఖరి అండి. అంటే మంచి ఏది చెడు ఏదని తెలుసుకొని ప్రవర్తించడం కానివ్వండి, కవులు, రచయితలు, కళాకారులను గౌరవించటము, అలాగే నేర్చుకున్నటువంటి మంచి విషయాలను సత్ప్రవర్తనను పెంపొందించుకోవటము, ఇవన్నీ కూడా సముచిత మనోవైఖరులకు సంబంధించిందండి. నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటంటే వివిధ రచనలలోని ఆచార వ్యవహారాలను తెలుసుకోవడం, రచనలలోని కాలభేద ప్రభావాలను అవగతం చేసుకోవడం కానీ, పురాణాలు, ఇతిహాసాలలోని విశేషాలను గ్రహించడము, భారతీయ సంస్కృతి, తెలుగు సంస్కృతిని వివరించడం కానీ, రచనలలోని నీతిని గ్రహించడం కానీ, ఇవి దేనికి సంబంధించినవండి? సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినవి. క్వశ్చన్స్ మనకు వీటిల్లో ఏదో ఒకటి ఇచ్చేసి సంస్కృతి సాంప్రదాయాల స్పష్టీకరణలు అయినది ఏది కానీ కానిది ఏది కానీ అడగచ్చు. కాబట్టి నేర్చుకోండి. సో భాషాంతరీకరణ సామర్థ్యం అంటే ఈ సామర్థ్యాన్ని అనువాద సామర్థ్యం అని, అనువదించే శక్తి అని అంటారండి. భాషాంతరీకరణ సామర్థ్యం అంటే ఒక లాంగ్వేజ్లో ఉన్నదాన్ని ఇంకొక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయటము. సో చూద్దాం దానికి స్పష్టీకరణలు కూడా. ఉభయ భాషల్లోని వాక్య నిర్మాణ పద్ధతులను గ్రహించడము, ఉభయ భాషల్లోని లోకోక్తులు కానీ, అంటే మనకు సామెతలండి, లోకోక్తులు అంటే సామెతలు, జాతీయాలు, పరిభాషిక పదాలను అవసరానుగుణంగా ఎంపిక చేసుకోవటము, ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడము, ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడము. భాషాంతరీకరణ అంటే 2 భాషలు వస్తాయని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకు భాషాంతరీకరణ సామర్థ్యాల కిందికి వస్తాయండి. సో ఇవి వచ్చేసి మనకు ఈ టాపిక్కి సంబంధించినటువంటి కంటెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.